హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా బీన్స్, పెసరపప్పు కాంబినేషన్‌లో కర్రీ అయితే చేసేసుకుందాము. చాలా బావుంటుంది. రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలోకి, బటర్ నాన్‌లోకైనా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. వీటిలోకే కాకుండా కప్పులోకి వేసుకొని స్పూన్‌తో తిని ఎంత బావుంటుంది నిజంగా నమ్మండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా ఈ బీన్స్ కర్రీ కోసం అయితే నేను పావు కిలో లేత బీన్స్ అయితే తీసుకున్నాను. వాటినైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకైతే పావు కప్పు దాకా పెసరపప్పును వేసుకుందాము. ఈ పెసరపప్పును చల్లించుకొని బాగా జల్లించుకొని వేసేసుకోండి. దీనివల్ల డస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇందులోకైతే వాటర్ పోసుకొని ఒకసారి 2 సార్లు బాగా పిసికినట్టు కడిగేసి ఆ వాటర్ అయితే వంపేసుకొని మళ్ళీ కూడా ఇందులోకి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకుందాం. మీ దగ్గర పచ్చి కొబ్బరి గానీ అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి అయినా కూడా పర్వాలేదు. కాకపోతే పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక 4, 5 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత ఒక 5, 6 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అక్కర్లేదు ఇందులోకి. వెల్లుల్లిపాయలు మాత్రం చాలు. ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అన్నీ కలిపి ఉంచుకున్న తాలింపు గింజలు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుందాం. అవి కాస్త చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి బావుంటుంది. చాలా అంటే చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా హై ఫ్లేమ్ మీదనే కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయి కొంచెం ముక్కలనేవి మెత్తబడేదాకా కూడా మనం బాగా కలిపేసుకోవాలా. చూడండి మెత్తబడినాయి కదా ఉల్లిపాయలనేవి. ఇప్పుడు ఇందులోకైతే 2 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. అవి కూడా వేశాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ 2 కూడా కొంచెం మనకు మెత్తబడాలి. అప్పుడే మనకు ఇందులో ఉన్న వాటర్ అనేది బయటకొచ్చి ముక్కలనేది చాలా సాఫ్ట్‌గా తయారవుతాయన్నమాట. దాంతో పాటు ఇప్పుడు ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకును కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి కొంచెం నానబెట్టి పక్కన పెట్టి పెసరపప్పును కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాము. ఆల్రెడీ మనం పెసరపప్పు నానబెట్టేసుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ పెసరపప్పు వేసిన తర్వాత కూడా మళ్ళా అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి మనం పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. లేతగా ఉన్నాయి కాబట్టి బీన్స్ తక్కువ టైంలోనే ఉడుకుతాయి. కానీ అడుగనేది పట్టేయకూడదనుకుంటే మనం ఒక చిన్న పావు కప్ అంత వాటర్ అయితే వేసేసుకుందాం. జస్ట్ అడుగు పట్టేయకుండా ఉండడానికి. ఇప్పుడు కుక్కర్‌కైతే మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని కేవలం ఒకటంటే ఒక్క విజిల్ వచ్చేదాకా మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే బీన్స్ కూడా లేతగా ఉన్నాయి. పెసరపప్పు కూడా ఆల్రెడీ మనము నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయితే మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోతేనే చాలా బావుంటుందన్నమాట. పెసరపప్పు అనేది బాగా ఉడికిపోతేనే కర్రీ అనేది టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు విజిల్ అంతా అయిపోయినాక చల్లారిపోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను. చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. దాంతో పాటు బీన్స్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి పొడి పొడిగా ఉంది కదా! ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్తైతే సాల్ట్ వేసేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు, ఒక స్పూన్ లేదా అర స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులోకైతే వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. నాకైతే అవసరం అయితే ఉండదు. నాకు కొంచెం థిక్‌గానే కావాలి కాబట్టి నేను వాటర్ అయితే మాక్సిమం అయితే వేసుకోను. చూడండి థిక్‌నెస్ అనేది వచ్చేసింది కదా బాగా. సాల్ట్ తర్వాత కారం అయితే చెక్ చేసుకోండి. పైన నెయ్యి కూడా ఒక స్పూన్ ఏసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది. ఇంకేముంది సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడం. చపాతీలోకి, రోటీలోకి, రైస్‌లోకి మీకు దేంట్లో ఇష్టమైతే ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో తినేయడమే. చాలా బావుంటుంది. మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా కుదురుతుంది. మీకెలాగుందో నాకు కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై. థాంక్స్ ఫర్ వాచింగ్.